ఎవరైనా హక్కు, ఒక భక్తుడు గుడికి వెళ్ళడం, దర్శనం చేసుకోవడం, ఆ హక్కుని కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలది, దేవాదాయ శాఖది. కానీ దానివల్ల ఆదాయము వస్తుంది, దర్జాగా బతికేస్తోంది. కేరళలో సగం మంది ప్రజానీకం బతికేస్తున్నారు. అయినా అయ్యప్పలకి ఎప్పుడూ సరైన సదుపాయాలు కల్పించడం చేత కాదు కేరళ ప్రభుత్వానికి. వీళ్ళ ద్వారా వీళ్ళు వెళ్తూనే ఉంటారు. ఇప్పుడు చివరికి ఏ స్థాయికి వచ్చిందంటే 80,000 మంది భక్తులకు మించి దర్శనాన్ని అనుమతించారట. శబరిమల అయ్యప్ప దర్శనం కోసం ఇచ్చే స్పాట్ బుకింగ్ని రద్దు చేస్తున్న ట్రావెన్కోర్ దేవస్థానం ప్రకటించింది. వచ్చే మండల మకర విళక్కు సీజన్ నుంచి ఈ నిర్ణయం అమలు చేయబోతున్నట్టు ప్రకటించింది. శబరిమలకు వస్తున్న భక్తుల రద్దీ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పింది. ట్రావెన్కోర్ దేవస్థానం అధికారిక వెబ్సైట్లో వర్చువల్ క్యూ బుకింగ్ చేసుకున్న వారినే దర్శనానికి అనుమతించబోతున్నట్టు అధికారులు ప్రకటించారు. మే 4 జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. రోజుకు వర్చువల్ క్యూ బుకింగ్ ద్వారా అయ్యప్ప దర్శనానికి 80,000 మంది మాత్రమే అనుమతిస్తామన్నారు. 3 నెలల ముందుగానే వర్చువల్ క్యూ బుకింగ్ చేసుకోవచ్చని. గతంలో ఆన్లైన్ బుకింగ్ సదుపాయం 10 రోజుల ముందు వరకు మాత్రమే ఉండేది. ఇప్పుడు దాన్ని 3 నెలల ముందు వరకు ట్రావెన్కోర్ దేవస్థానం పెంచింది. మరోవైపు తిరునాభరణం ఊరేగింపు, మకర విలక్కు సమయంలో ఆన్లైన్ బుకింగ్లను అనుమతించాలా వద్దా అనే విషయం మీద త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. ఎవడైనా సరే ఇటు ఆదాయం వస్తుంది, భక్తి నడుస్తుంది. అట్లాంటి సందర్భంలో ఈ నిర్ణయం అన్నటువంటిదే విచిత్రం.